నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా కొన్ని అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన, మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదే విధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2వ రాశి వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, రావు బలము, కేతువు బలము. మరి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఆదాయంలో 5, ఖర్చులో 14, రాజపూజిత 6, అవమానాలు 4. మరి ఇలా జాతకాన్ని పెట్టి చూసుకుంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా మీ చేతులు అనేది అంతంత మాత్రం అయిపోతుంటుంది. కాబట్టి మీరు పెట్టాల్సిన ఖర్చులు, డబ్బుని పొదుపు చేయాలి. ఒక 10 రూపాయలు మనం ఖర్చు పెట్టేటప్పుడు దాని వెనక ముందు ఆలోచించి ఈ 10 మనకి, ఈ 10కి ఇంకో 10 వేస్తే మనకి సెట్ అవుతాయి అనేట్టుగా ఆలోచన చేయాలి. కానీ 10 అయితే ఇంకో మనం సంపాదించుకోవచ్చులే అనుకోని ఆలోచనలోకి వెళ్ళి ఉన్నదాన్ని మీరు ఖర్చు పెట్టుకొని లేని టయాల్లో ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళి చేజాపాల్సి వస్తుంది. ఆ విధంగా కాకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త మీరు పడాలి. మరి ముందు జాగ్రత్త పడాలంటే కొద్ది శ్రద్ధ ఉండాలి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. మరి మీరు చేయాల్సిన ఈ రాశి ఫలాల్లో కూడా కొన్ని మీరు తెలుసుకోవాలి. మీ టయాలను కూడా ఎప్పుడెప్పటి నుంచి ఎలా వరకు నడుస్తున్నాయని కూడా మీరు చూసి వెళ్ళాలి. ఏం కాదులే అనుకొని మీరు కొంచెంగా అశ్రద్ధగా మీరు పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చికాకులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, విదేశాల ప్రయాణాలు చాలా వరకు ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమం ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏదైనా కానీ ముందే మీ ప్లానింగ్ విషయాలని చెప్పి పబ్లిక్ చేయొద్దండి.
నల్ల వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు. బ్లాక్ ధరించిన దానివల్ల మీ మీద గ్రహ ప్రభావం అనేది పెరుగుతుంటుంది. కాబట్టి వాహనములు కూడా కొనకూడదు. బైక్ కానీ, కార్లు కానీ, ఏదైనా కానీ, ఏ వాహనం అయినా కానీ బ్లాక్ కలర్లు అనేది మీకు ఉండకూడదు. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా ఈ సంవత్సరంలో మీకు వ్యవసాయ రంగంలో చూసుకుంటే 2 పంటలు అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వచ్చే మార్గాలు చాలా వరకు బాగుంటాయి. మరి రాజకీయ రంగంలో కూడా అభివృద్ధిగా కనబడుతుంది. మరి సినీ ఫీల్డ్లో కూడా ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరమున ఈ మార్చి నెల నుంచి వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు, కొన్ని అద్భుతమైన విజయాలను సాధించాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకు కూడా చాలామందికి ప్రమోషన్ మార్పు రావాల్సింది కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది. కాబట్టి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు రాబోతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా ఏదైనా సరే ఆలోచించి ముందుకు ఎదిగేయండి. ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు మీకు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ జాతక యోగాన్ని బట్టి, ఈ రాశి ఫలాన్ని బట్టి చూసుకుంటే మీరు ఎక్కువగా పూజించాల్సింది మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకోవాలనుకోండి, ఆ పని మీరు చేసే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిన పూజా విధానం ఏంటంటే గోమాత దగ్గరికి వెళ్ళాలి. సమస్త దేవతలు ఉంటారు గోమాతకి. కాబట్టి గోశాలకి వెళ్ళి అక్కడ మీ చేతుకుంట 3 దోశలు బియ్యము, ఒక 5 అరటి పండ్లు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి ఆ గోమాతకు తినిపించాలి. ఆ గోమాతకు మీరు తినిపించిన తర్వాత అక్కడ మీ చేతుకుంట పసుపు కుంకుమ రాసేసి కొంచెం బొట్లు పెట్టి, కాళ్ళకు కానీ తలకాయకు కానీ బొట్లు పెట్టేసి ఆ విధంగా మీరు ఏర్పాటు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన సమస్త దోషాలు శాంతం అవుతాయి. ఏ కార్యక్రమం కానీ అభివృద్ధి అనేది పొందుతుంది. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నెన్నో పూజలు చేసి ఏది చేసినా మీకు ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, మీ ఒంటి మీద ఏమేమి జరుగుతుంది, మరి మీ పిల్లలకి విద్యారంగంలో ఎంతవరకు వస్తుందా అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.